ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్లో చిన్న టెలిస్కోప్ పంపించి కీ హోల్ సర్జరీ అంటాం కదా, అలాగా చిన్న ఇన్సిషన్, ఒక సింగిల్ ఇన్సిషన్తో లోపల టెలిస్కోప్ పంపించి టీవీలో చూసుకుంటూ లోపల మనం ఉన్న డ్యామేజ్ని అసెస్ చేసుకుని దానికి చేసుకునే ట్రీట్మెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. రొటీన్ సర్జరీ లేదా కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ అంటే మొత్తం పెద్ద ఇన్సిషన్ ఓపెన్ చేసి జాయింట్ అంతా ఓపెన్ చేసుకుని దానికి. ఆర్థ్రోస్కోపీ రాకముందు అందరం ఇదే చేసేటవాళ్ళం. బట్ ఆర్థ్రోస్కోపీకి ఉన్న అడ్వాంటేజెస్, ఓపెన్ సర్జరీకి ఆర్థ్రోస్కోపీ, ఓపెన్ సర్జరీ చేసినప్పుడు రకరకాల కండరాలన్నీ కట్ చేసి జాయింట్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆర్థ్రోస్కోపీలో ఆ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా చిన్న హోల్ పెట్టి అందులో ఆర్థ్రోస్కోపీని ఇంట్రడ్యూస్ చేసి లోపల స్ట్రక్చర్స్ని చూసుకొని చిన్న చిన్న ఇన్సిషన్స్, ఇంకొక 2-3 ఇన్సిషన్ ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేయడానికి పెట్టుకొని దానిలో ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ని కండరాలు మనం కట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రీహాబిలిటేషన్ ఈజీగా అవుతుంది. అంటే పేషెంట్ రికవరీ తొందరగా అవుతుంది. ఇప్పుడు ఈ కండరాలు హీల్ అయ్యే వరకు అవ్వాల్సిన అవసరం లేదు మనము. అలాగే పట్టీలు కట్టుకొని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మొబిలైజేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. పేషెంట్ కూడా ఇంత పెద్ద, సాధారణంగా చాలామంది నార్మల్ పర్సన్ పేషెంట్ మా దగ్గరకు వచ్చి ఎన్ని కుట్లు పడ్డాయి డాక్టర్ గారు అని అడుగుతారు. వాళ్ళకి సైకలాజికల్గా కూడా ఇంత పెద్ద ఇన్సిషన్ లేదు, ఇన్ని కుట్లు లేదు, 4-5 కుట్లు అయిపోయిందంటే వాళ్ళకి సైకలాజికల్గా కూడా కొంచెం పర్లేదు 2-3 కుట్లలోనే అయిపోయిందా అని ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో రీహాబిలిటేషన్కి, పేషెంట్ కాన్ఫిడెన్స్కి ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ ద్వారా చేసే సర్జరీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే మనకి ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్మెంటు, లేటెస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో మనం ఈజీగా చేసేయగలుగుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ దాన్ ఓపెన్ సర్జరీ అని నేను నమ్మకంగా చెప్పగలను. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.